సాఫ్ట్వేర్ టెక్నాలజీతో కంప్యూటర్లే కాదు రోబో లాంటివి సృష్టించి సృష్టి చేస్తున్నారు. కమ్యూనికేషన్ టెక్నాలజీని మారుమూల గ్రామాలలో సైతం విరివిగా వినియోగించుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే కలిగింది పుంగనూరులో కొందరికి. నిత్యం అవస్థలు పడుతున్న రైతన్నలకు కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగించి ఏదైనా చేయాలనిపించింది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ నిపుణులను సంప్రదించారు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు వారికి కలిగిన ఒక ఆలోచనతో రైతులు పొలాల్లోంచి ఆన్లైన్ లాంటి సలహాలను పొందగలుగుతున్నారు. నాట్లేస్తూ నీరు పెడుతూ వారికి వస్తున్న సందేహాలను తీర్చుకోగలుగుతున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం ఇది. ఇక్కడ వ్యవసాయమే ప్రజల జీవనాధారం. వాణిజ్య పంటలకు అనువైన ప్రాంతం కూడా. పంటలు బాగా పండిన సందర్భాలను ఇక్కడి రైతులు చూశారు. వేసిన పంటలు నేలపాలైన చేదు అనుభవాలు కూడా వీరుకున్నాయి. మండలమంతా వ్యవసాయం మీద ఆధారపడేవారే అయినా కూడా వారి సాగు సమస్యలను తీర్చేందుకు సరిపడా వ్యవసాయాధికారులు ఇక్కడ అందుబాటులో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పొలాల్లో ఎదురవుతున్న సమస్యలకు ఎలా పరిష్కారం చూపాలి? అందుకే ధాన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు వినూత్నమైన ఆలోచన వచ్చింది. అందరికీ ఇప్పుడు సెల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రేడియో సౌకర్యం కూడా ఉంటుంది. ఫోన్లో సందేహాలను రేడియో ద్వారా తెలుసుకునే వీలు కల్పిస్తే ఒకే చోటు నుంచి ఎంతమంది సమస్యలనైనా పరిష్కరించవచ్చన్న ఆలోచన వచ్చింది. దీంతో నిపుణులను సంప్రదించారు. నాబార్డుకు ప్రపోజల్ పెట్టారు. దీంతో నిధులు మంజూరయ్యాయి. ఇంకేముంది, ఏడాది క్రితం కర్షక వాణి మొదలైంది. రైతులు తమ సమస్యలను అధికారులకు తెలియజేస్తే వారికి రేడియో ద్వారా సమాధానం దొరుకుతోంది. ఈ సౌకర్యం ఇప్పుడు సత్ఫలితాలను అందిస్తోంది. 94 FMను కమ్యూనిటీ రేడియో స్టేషన్గా కేవలం రైతుల కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు ఇదో చక్కని వేదికగా మారడంతో పొంగనూరు మండలం రైతాంగం ఈ సౌకర్యాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. అంతేకాదు, ఉదయం సాయంత్రం వ్యవసాయ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రైతుల అభిరుచికి తగినట్లుగా ప్రణాళిక రచించి రూపొందిస్తున్నారు. రైతులు వ్యవసాయాధికారులకు విన్నవించిన సమస్యలపైన, ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలపైన ఈ రేడియోలో ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు రేడియో ఎంతో ప్రయోజనకరంగా ఉందని రైతులు అంటున్నారు. ధాన్ ఫౌండేషన్ ద్వారా మనకు వచ్చి చెరువు పండ్లు, కుంట్లు, పామ్ పండ్లు, అదేవిధంగా రైతులకు సంబంధించి కొత్త పద్ధతులు, నూతన పద్ధతులు, శ్రీవరి కానీ, టమాటాల్లో కొత్త పద్ధతులు కానీ ఇవన్నీ నేర్పిస్తున్నారు. ట్రైనింగ్లు కూడా ఇస్తున్నారు రైతులందరికీ. రైతు సమస్యలపై ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ధాన్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు రైతుల సమస్యలు తీరుతూ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తూ ఉండడం, అది కూడా అన్నం పెట్టే రైతుకు బాసటగా నిలుస్తూ ఉండడం తమకు గర్వకారణంగా ఉందని చెప్తున్నారు. చాలా కార్యక్రమాలు చేపట్టినా కూడా రేడియో సౌకర్యం అన్నది అమితమైన తృప్తిని కలిగిస్తోందని పేర్కొంటున్నారు. ఈ రేడియో స్టేషను మా సంస్థ ద్వారాతో మేము కూడా బయట మదురై ఎక్కడెక్కడో తిరిగి అక్కడ ఉన్నాయంటే తమిళనాడులో మదురై నుండి మాకు కూడా ఇట్లా స్టేషన్ పెట్టాలని చెప్పని వ్యవసాయం గురించి, రైతుల గురించి, మా ధాన్ ఫౌండేషన్ గురించి కొన్ని సమస్యలు అన్ని పరిష్కారం అందరికీ బాగా తెలుస్తాయని, వ్యవసాయం గురించి ఇప్పుడు మా రేడియో స్టేషన్ నుండి కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ ఎఫ్ఎంఈలో ఒక 15-16 కిలోమీటర్ల దూరము మనకి రేడియో ప్రోగ్రాం బాగా వినిపిస్తుంది. ధాన్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పేదరిక నిర్మూలన. ఈ పేదరిక నిర్మూలన కోసం మగవారి పొదుపు సంఘాలను మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మగవారి పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసినది ఈ ధాన్ ఫౌండేషన్ సంస్థ. ఈ పొదుపు సంఘాల ద్వారా రుణ సదుపాయాలను కల్పించి రైతుల వ్యవసాయానికి అవసరమైనటువంటి రుణాన్ని ఇప్పించి వారి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేసుకునే రీతిలో కార్యక్రమాలు జరగాల్సి ఉంది. రంగాల్లో టెక్నాలజీ మిషనరీని వినియోగిస్తున్నట్లుగానే వాటిని వినియోగించుకునే రీతిలో రైతులకు అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.